నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యూరియా కొరతపై వైసీపీ అధినేత జగన్ కావాలని రాద్ధాంతం చేస్తున్నారు. రైతులకు కావలసినంత యూరియా అందుతున్నా జగన్ కి కనిపించకపోవడం సిగ్గుచేటన్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ. కాకినాడలో వివాదాస్పదంగా మారిన వంగవీటి మోహనరంగ విగ్రహం ఏర్పాటు. రాత్రికి రాత్రే ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తెల్లవారుజామునే పోలీసులు తొలగించడంతో రాసుకున్న వివాదం. కాకినాడలో మిలాదున్ నబీ వేడుకల ర్యాలీలో పాలస్తీనా జెండాలతో ఊరేగింపు. 4 కార్లను సీజ్ చేసి పలువురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించిన 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగదుర్గారావు. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ శారదాదేవి గుడి సెంటర్లో గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం అర్ధరాత్రి వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, దానిని పోలీసులు తెల్లవారుజామునే తొలగించడంతో పోలీసులకు రంగ అభిమానులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులకు రంగ అభిమానులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. రంగ విగ్రహాన్ని యథాస్థానంలో ఏర్పాటు చేయాలంటూ నినాదాలు చేశారు. 2 టౌన్ సిఐ అప్పలనాయుడు, కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ డీసీపీ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్లు ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు శారదమ్మ గుడి సర్కిల్లో విగ్రహం ఏర్పాటు చేసేందుకు స్తూపాన్ని ఏర్పాటు చేస్తామని, ఏర్పాట్లు పూర్తయిన తరువాత అధికారులు, రాజకీయ నాయకుల సూచనల మేరకు విగ్రహాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పారు. పోలీసులు విగ్రహం ధ్వంసం చేయడం సరికాదని, యథావిధిగా రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు రంగా విగ్రహం పెట్టారని, దానికి సంబంధించి పోలీసులు విచారణ చేపడతారని అన్నారు. ఉదయం 6 గంటల నుంచి ఆందోళన చేస్తున్న వారితో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా స్థానికులు రామిరెడ్డి నగేష్, మయ్యాల పార్థసారథి, ఐవి రమణులు మాట్లాడారు. ఒక ప్లాస్టిక్ బొమ్మ పెట్టారు అక్కడ. ఎవరిట్టారో తెలియదు. నెలకేసి కొట్టేశారు. ఏంటి కొడతా నాకు చెప్పి నేను ఆపేసాను. కానిస్టేబుల్ ఏంటి ఆగని ఏంటండి ఎవరిట్టారు మీరు ఇట్లా లాగేస్తున్నట్టు నన్ను ఇలా తోసేసి ఇలా తోసేసి నెలకేసి కొనిచ్చాడండి నేను బొమ్మ. అదేంటండి బాబు అలా చేశారు అంటే అబ్బంటే తేడా అయ్యోకి చెప్పాలి కదండి. రైట్స్ లేదు సార్, రైట్స్ లేదు సార్. కానిస్టేబుల్ గా మీకు రైట్స్ లేవండి, మీరు ఎందుకు తీసారు సార్ అంటే అలా కొట్టేసి దాన్ని పక్క దోసేసి ఫోన్ కొడిచి కావాలని అందరు ఉదయం 8 గంటలకి ఉదయం మరి ఈ రింగ్ రోడ్లోను మోహన్ రంగ గారి దగ్గర ఎవరు పెట్టారో తెలియదు, రాత్రి ఏ టైంలో పెట్టారో కూడా తెలియదు. కానీ ఇక్కడ వినాయకుల నిమజ్జనం గురించి వీళ్ళంతా ప్రిపేర్ అవుతుండో మన నగేష్ వాడు టీ దారులు వెళ్తుంటే ఈలోగా తెర తప్పించడానికి అందులో రంగా గారి విగ్రహం చిన్న ఫస్ట్ విగ్రహం ఉంటుంది. అది ఇమీడియట్గా అతను ఏం చేశాడు, తీసేసి నేలకేసి కొట్టాడు. ఇప్పుడు అతను తీటే అధికారం అతను లేదు. అతను ఉంటే ఇమీడియట్ పై ఆఫీసర్లో ఫోన్ చేసి ఏంటి ఎలా ఉందని చెప్పి ఇమీడియట్గా చెప్పుకోవాలి. ఎందుకంటే అతను నైట్ డే అతుందే కాబట్టి ఎవరో రోజు మాకు ఈ విగ్రహాన్ని వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహం తెచ్చి ఇక్కడ కట్టండి, పెట్టి అందరినీ పిలిపించి అటు రాజకీయ నాయకుల్ని ఆఫీసర్లందరినీ పిలిచి సమంజసంగా ఏది న్యాయం అయితే దాన్ని చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ విగ్రహం మళ్ళా తెచ్చి ఇక్కడ పెట్టవలసిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఉందని నేను తెలియపడుతున్నాను. ఈరోజు మేము నిమజ్జనం కార్యక్రమం సందర్భంగా వినాయకుడు గుడి పక్కన ఉంది. ఆ గుడి దగ్గర మేము ఈరోజు నిమజ్జనం కదా, దాని గురించి ఏ విధంగా చేయాలి, మనం ఏ విధంగా ఊరికి చేయాలన్న మీ అందరూ మీటింగ్ పెట్టుకుని దానికోసం చర్చించుకుంటున్నాం. ఈలోగా ఇందులో మా ఊరు ఒక ఏం చేసినట్టయితే టీ తాగుదామనేసి వెళ్ళడం జరిగింది. వెళ్తుంటే ఈలోగా కట్టిన లోపల ఎవరో
తీసేస్తాం జరుగుతుంది. ఈలోగా మనవాడు ఏంటంటే ఏంటి అదే చేస్తున్నారు బొమ్మ ఏంటంటే నిలబడుతున్నారు వంగిటి మోహన్ రావు గారి బొమ్మ అయితే ఒక రెండు ఇచ్చాడు ఏదైనా అవ్వ పరిగెడతాయి వంగిటి మోహన్ రావు గారి విగ్రహం తొలగించడం జరుగుతుంది. కానీ ఈలో కానిస్టేబుల్ రాత్రి కాపలా ఎవరైతే కాపలా చేశారో డిపార్ట్మెంట్ వారు ఆ కానిస్టేబుల్ రాత్రి అంతా ఫుల్గా పడుకున్నాడు అదే జరిగినట్టుంది. ఆయనకు ఉద్యోగం పోతుందన్న పయ్యాపులు తిడతారన్న ఉద్దేశం మీద ఆయన చేశాడంటే గబగా వచ్చేసి ఆ రంగగారి విగ్రహం ఓ చేతగారోడు ఒక ఏది విలువ లేని మనిషి అనుకున్నాడు ఎటు వెళ్తాం రంగగారి బొమ్మ కింద వేసి పాడేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం అందరూ కూడా చేతులు ఎత్తి దండ పెట్టేటువంటి మనిషి మొత్తం అన్ని కులాలు అన్ని మతాలు కూడా ఆయన నా ఈ కులం నాది మతం అన్నది లేకుండా అందరినీ ఒకేలా చూసినటువంటి వంగవీటి మోహన్ రంగ గారిని ఈ రోజు కింద పడేయడం వల్ల మా మనోభావాలు దెబ్బతిన్నాయి. అంచేత మాకు న్యాయం జరగాలి. ఎక్కడైతే తీసిన బొమ్మ అక్కడే పెట్టి అప్పుడు పెద్దల సమక్షంలో మా పెద్దలు కూర్చుంటారో వాళ్ళ పెద్దలు కూర్చుంటారో కూర్చుని అప్పుడు చర్చించుకుని దాన్ని ఏ విధంగా చేయాలన్నది మాట్లాడుకోవాలి. అంతేకాదు అదేం లేదు. అది లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా తీసేస్తే ఎక్కడికి కూడా లేరు అనుకున్నారేమో. ఈరోజు మా నాయకులు ఎవరైతే ఉన్నారో పెద్దలందరూ వస్తారు. అలాగే మా 3 వార్డుకి పెద్ద దిక్కేటువంటి ఐదు రావణ్ గారు ఉన్నారో ఆయన వెనక మేము నడుపుతానికి రెడీగా ఉన్నాం. ఆయన ఏం చెప్తే ఆయన చెప్పేంతలో మేము ఉంటాం ఈ రోజు నుంచి. కానీ ఈరోజు ఆయన ఆ కుల సంఘాలు ఎవరైతే ఉన్నారో అందరినీ ఆయన ఏకదాటిగా తీసుకొచ్చి ఇక్కడ చేపడతారని కోరుకుంటున్నాం.